దేశంలో ధరల మోత మోగుతోంది. పెట్రోల్ పై 86 పైసలు, డీజిల్ పై 83 పైసలు పెరిగింది. 4 రోజుల్లో రెండోసారి పెట్రోల్, డీజిల్ ధరలను ఆయిల్ కంపెనీలు పెంచాయి. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 111 రూపాయలకి లీటర్ డీజిల్ ధర 100 రూపాయలుగా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర 114 ఉండగా డీజిల్ ధర 102 వరకు పెరిగింది. ఈ నెల 15న పెట్రోల్, డీజిల్ ధర లీటర్ మీద 3 రూపాయలు పెరిగింది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతుండడమే ఇందుకు కారణమని ఆయిల్ కంపెనీస్ చెప్తున్నారు. క్రూడ్ ఆయిల్ కొనుగోళ్లలో భారత్కు ఊరట దక్కింది. రష్యా చమురును మరో 30 రోజులు కొనేందుకు భారత్కు అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్త అనిశ్చితి కారణంగా భారత్కు వెసులుబాటు కల్పించింది. ఇంధన అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని అమెరికా మంత్రి స్కాట్ బెసెంట్ చెప్పారు. చమురు ధరల స్థిరీకరణకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని అమెరికా చెబుతోంది. అన్నాడీఎంకే పార్టీలో విభేదాలు ముదురుతున్నాయి. ఇవాళ పళనిస్వామి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుల సమావేశం జరగనుంది. రాయపేటలోని అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేయగా రెబెల్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపే అవకాశం ఉంది. ఆర్యపురంలోని పళనిస్వామి నివాసంలో సమావేశం జరగనుంది. ఇప్పటికే 50 మంది జిల్లా అధ్యక్షులు సివి షణ్ముగంకి మద్దతు పలికినట్టు తెలుస్తోంది. అన్నాడీఎంకే అధినేత పదవి నుండి పళనిస్వామిని తొలగించాలని రెబెల్ ఎమ్మెల్యేలు మంతనాలు చేస్తున్నారు. వెంటనే పార్టీ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సివి షణ్ముగం చర్యలతో పళనిస్వామి అలర్ట్ అయ్యారు. ఇప్పటికే సివి షణ్ముగం, ఎస్పీ వేలుమణితో సహా 26 జిల్లాల రెబెల్ ఎమ్మెల్యేలను పార్టీలోని కీలక పదవుల్లో నుండి పళనిస్వామి తొలగించారు. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో అన్నదాతకు తిప్పలు తప్పట్లేదు. మొన్న శనగ, నిన్న మొక్కజొన్న, ఇవాళ జొన్న. ఏ పంట నమ్ముకుందామన్నా రైతులకు ఇబ్బందిగానే ఉంది. జొన్న పంటను మార్కెట్కు తీసుకొచ్చి వారం రోజులు దాటినా పట్టించుకున్న వారే కరువయ్యారు. ఆదిలాబాద్ మార్కెట్లో 50,000 క్వింటాళ్ల వరకు యార్డుల్లో నిల్వ ఉన్నాయి. కాంటా చేసినప్పటికీ లారీల కొరత కారణంగా తరలింపులో తీవ్ర జాప్యం కొనసాగుతోంది. వ్యవసాయ మార్కెట్ నుంచి పంటను గోదాములకు తరలించే వరకు రైతులదే బాధ్యత అని అధికారులు చెప్పారు. కాంటా అయిన జొన్న బస్తాల దగ్గర జొన్న రైతులు రాత్రి పగలు కాపలా కాస్తున్నారు. ఎకరానికి 20 క్వింటాళ్ల వరకు జొన్న పంట దిగుబడి రాగా 10 క్వింటాళ్ల వరకే కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఇస్తన్నపల్లి ఐకేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న కొనుగోలు కేంద్రంలో రైతులు ఆందోళన చేశారు. ఆ తర్వాత వరి ధాన్యానికి నిప్పు పెట్టారు. ధాన్యం కొనుగోలులో అధికారుల నిర్లక్ష్యంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి 40 రోజులు గడుస్తున్నప్పటికీ ధాన్యం కొనడం లేదని నిరసన తెలిపారు. కొనుగోలు ఆలస్యంపై అధికారులను నిలదీశారు. ధాన్యం కుప్పకు నిప్పు పెట్టడంతో రైతులపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ మండలం పేరూరులో అగ్ని ప్రమాదం జరిగింది. వరి దుబ్బులకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. అవి వ్యాపించి ప్రైవేటు వెంచర్లోకి వచ్చాయి. అక్కడ తూకం వేసిన 100 ధాన్యం బస్తాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఎడ్డి సిద్దిరాములు, పోచయ్యకు చెందిన తూకం వేసిన 100 బస్తాలు కాలిపోయాయి. ఫైర్ ఇంజన్తో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్ని ప్రమాద ఘటనపై ఆర్డీఓ రమాదేవి, మెదక్ మండల ఎంఆర్ఓ లక్ష్మణ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధిత రైతులకు సాయం అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబు ఇవాళ నెల్లూరు జిల్లా కావలిలో పర్యటిస్తారు. మత్స్యకారుల సేవలో పథకం నిధులను విడుదల చేస్తారు. చేపల వేట విరామం సమయంలో ప్రభుత్వం సాయం అందిస్తోంది. ఈ పథకం కింద ప్రతి మత్స్యకార కుటుంబానికి 20,000 రూపాయలు అందనున్నాయి. తద్వారా 130,000 కుటుంబాలకు 262 కోట్ల రూపాయల లబ్ధి జరగనుంది. నెల్లూరు పర్యటన తర్వాత సీఎం చంద్రబాబు కుప్పం వెళతారు. రేపు ప్రసన్న తిరుపతి గంగమ్మను దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అక్కడ జరిగే ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. ఎల్లుండి మధ్యాహ్నం బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ కేంద్రానికి సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. ఇవాళ తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ భేటీలో మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు, పొంగులేటి హాజరు కానున్నారు. ప్రతి కుటుంబానికి జీవిత బీమా కల్పించడంపై చర్చించనున్నారు. పథకం విధి విధానాలు ఖరారు చేసే అవకాశం ఉంది. పార్వతీపురం మన్యం ఏజెన్సీలో డోలీ మోతలు తప్పట్లేదు. సాలూరు మండల బందపాయిలో సోడితల్లి తవిటమ్మ అస్వస్థతకు గురయ్యారు. బందపాయి నుంచి లొద్ద వరకు డోలీలో ఆమెను మోసుకొచ్చారు. అక్కడి నుంచి బైకు, ఆటో ద్వారా పార్వతీపురం జిల్లా కేంద్రం ఆసుపత్రికి తరలించారు. రోడ్డు సదుపాయం లేకపోవడంతో తమకు డోలీ కష్టాలు తీరట్లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతిలో దొంగ నోట్ల చలామణి కేసులో ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్ అయ్యారు. దొంగ నోట్ల ముఠాతో సంబంధం ఉందని ఏఎస్ఐ లోకనాథం, ఏఆర్ కానిస్టేబుల్ రవిచంద్రన్పై వేటు వేస్తూ ఎస్పీ తుషార్ డూడి నిర్ణయం తీసుకున్నారు. నోట్ల మార్పిడి పేరుతో 10 లక్షల రూపాయలను ముఠా కొట్టేసింది. గంగాధర నెల్లూరు మండలం మిట్ట హరిజనవాడకు చెందిన సెల్వం, లక్ష్మణకుమార్, తమిళనాడుకు చెందిన ఇలంగోబన్ ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఫేక్ రైడ్ నిర్వహించి 10 లక్షలు తీసుకున్న ఏఎస్ఐ లోకనాథం, ఏఆర్ కానిస్టేబుల్ రవిచంద్రన్పై బాధితులు ఫిర్యాదు చేశారు.
కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెల్ల గ్రామంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేశారు. అక్రమంగా నిల్వ చేసిన 40 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకుని సీజ్ చేశారు. వెల్ల గ్రామానికి చెందిన సుంకర రామకృష్ణ అనే వ్యక్తి సమీప గ్రామాల్లో కార్డుదారుల నుండి కొనుగోలు చేసిన రేషన్ బియ్యాన్ని పశువుల పాకలలో అక్రమంగా నిల్వ చేశారు. రేషన్ బియ్యాన్ని సమీపంలోని రేషన్ షాప్ డీలర్కు అధికారులు అప్పగించారు. కోనసీమ జిల్లా పోలవరం మండలము తీర్థాల ముండి గ్రామంలోని శ్మశాన వాటికకు కొన్నేళ్లుగా దారి లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. 6000 జనాభా ఉన్న గ్రామంలో ఎవరు చనిపోయినా సముద్రపు పాయ దాటి వెళ్లాల్సి వస్తోంది. వేరే మార్గం లేదా అని సోషల్ మీడియాలో చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. గ్రామంలో ఎవరైనా చనిపోతే నరకం చూడాల్సి వస్తోందని స్థానికులు చెప్పారు. తాత్కాలికంగా గట్టు నిర్మిస్తున్న సముద్రపు ఆటుపోట్లకు అది తెగిపోతుందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అధికారులకు రాజకీయ నాయకులకు మొరపెట్టుకున్న ఫలితం లేదన్నారు. శంషాబాద్ పరిధి ఝాన్సీ మియాగోడ్లో దోపిడీ దొంగలు బీభత్సం చేశారు. తాళం వేసిన ఇంటిని టార్గెట్ చేసి దోచేశారు. పవన్ కుమార్ ఇంటి తాళం పగలగొట్టి బంగారం వెండితో పాటు 15,000 రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. రాత్రి ఊరు వెళ్లి ఉదయం ఇంటికొచ్చిన పవన్ కుమార్ దోపిడీ జరిగిన విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే వారు రాకపోవడంతో స్థానికులు అసహనం వ్యక్తం చేశారు. దొంగతనం జరిగిందని చెప్పినా గంటల తరబడి స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అత్యాధునిక కార్గో టెర్మినల్ సేవలు ప్రారంభమయ్యాయి. పెరుగుతున్న దేశీయ అంతర్జాతీయ కార్గో డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని దీన్ని రూపొందించినట్టు జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ ప్రకటించింది. ఏటా 50,000 మెట్రిక్ టన్నుల సరుకును ఈ టెర్మినల్ హ్యాండిల్ చేయగలదు. పెరుగుతోన్న క్రూడ్ ఆయిల్ ధరలతో సమీప భవిష్యత్తులో డాలర్తో రూపాయి విలువ 100కు చేరుతుందని కరెన్సీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేగంగా క్షీణిస్తోన్న రూపాయి విలువ తాజాగా 96 రూపాయల 35 పైసలకు చేరింది. గత ముగింపుతో పోల్చితే రూపాయి విలువ 58 పైసలు పడిపోయింది. ఏపీలో ఎండలు మరింత పెరగనున్న ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 28 మండలాల్లో తీవ్ర వడగాలులు, మరో 21 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. పలు జిల్లాల్లో 42 నుండి 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతాయని తెలిపింది. ఉక్కపోత పట్ల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలో పొగమంచు అలముకుంది. ఉదయం 8 గంటల వరకు తీవ్రత తగ్గట్లేదు. దీంతో లైట్ల వెలుతురులోనే ఏజెన్సీలో వాహనదారులు నెమ్మదిగా వెళుతున్నారు. మెనుములూరులో 16 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండగా అరకు, పాడేరు, చింతపల్లిలో 20 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఏపీలోని మిగతా ప్రాంతాల్లో ఎండలు మండిపోతూ ఉంటే అరకులో మాత్రం వాతావరణం చల్లగా ఉంటుంది. తెలంగాణలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇవాళ రేపు 2 నుండి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉష్ణోగ్రతలు 45 నుండి 47 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించింది. ఉత్తర తెలంగాణలో ఇవాళ రేపు వడగాలులు వీచే వీలుందని అంచనా వేస్తోంది. రానున్న 3 రోజులు తెలంగాణలో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలంలోని నల్లమల అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరించింది. అటవీ శాఖ జిల్లా అధికారి రేవంత్ చంద్ర రాత్రి సమయంలో సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఫర్హాబాద్ సమీపంలో పెద్ద పులి కనపడింది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో వన్యప్రాణుల సంరక్షణ చర్యలు, పటిష్టమైన నిఘా వల్లే నల్లమలలో పెద్ద పులుల సంఖ్య పెరుగుతోందని, వాటి వృద్ధికి ఇది నిదర్శనమని ఆయన అన్నారు. ఆసియాలోని అతి పెద్దదైన నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కు అడవి దున్న వచ్చింది. మధ్యప్రదేశ్లోని సత్పురా టైగర్ రిజర్వ్ నుండి 100కు పైగా అడవి దున్నల తరలింపు అటవీ శాఖ సిద్ధమవుతోంది. మొదటి విడతలో 30 అడవి దున్నలు నల్లమలకు వచ్చాయని ఆత్మకూరు అటవీ డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్ అప్పావ్ చెప్పారు. ఈలోపే ఒక అడవి దున్న నల్లమలకు వలస వచ్చింది. అడవి దున్నల రాకతో ఆహార కొరత తీరి పులుల సంతతి పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. త్వరలోనే అడవి దున్నలతో పాటు నల్లమలకు ఏనుగులను కూడా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తిరుమలకు వచ్చారు. ఉదయం తోమాల సేవలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో డీకేకు వేద పండితుల ఆశీర్వచనం ఇచ్చి తీర్థప్రసాదాలను అందించారు. వేసవి సెలవులతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. శిలాతోరణం వరకు భక్తుల క్యూ లైన్ ఉంది. నిన్న శ్రీవారిని 80,455 మంది భక్తులు దర్శించుకున్నారు. వెంకన్న హుండీ ఆదాయం 4,41,00,000 రూపాయలు. అల్లూరు జిల్లా మోదకొండమ్మ అమ్మవారి జాతర ఇవాల్టితో ముగియనుంది. ఇవాళ అనుపోత్సవం జరగనుండగా మంత్రి సంధ్యారాణి హాజరు కానున్నారు. శతకం పట్టు నుంచి ఉత్సవ విగ్రహాలు, పాదాలను సంప్రదాయబద్ధంగా తిరిగి ఆలయానికి చేర్చే ఉత్సవం జరగనుంది. అనుపోత్సవం ముగిసిన తర్వాత భారీగా బాణాసంచా కాలుస్తారు. సాంస్కృతిక ప్రదర్శనలుంటాయి.
రకరకాల ఒడిదుడుకులు తట్టుకునే సామర్థ్యం భారత ఆర్థిక మార్కెట్లకు ఉందని సెబీ చైర్మన్ తుహీన్ కాంతా పాండే అన్నారు. ఎప్పుడైతే ఈ షాక్లు ఆగిపోతాయో మార్కెట్ తిరిగి యథావిధిగా ప్రయాణం సాగిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ ఏడాది $1 ట్రిలియన్ ఎగుమతులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. రానున్న 5 ఏళ్లలో దీన్ని $2 ట్రిలియన్ పెంచుతుంది అని చెప్పి ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యాపార మహోత్సవానికి ఢిల్లీ భారత మండపంలో ఆగస్టు 12 నుంచి 15 వరకు మెగా ఎగ్జిబిషన్ జరుగుతుందని కేంద్ర మంత్రి చెప్పారు. ఆ వెబ్సైట్ను గోయల్ ఆవిష్కరించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రెడ్ హిల్స్ జలమండలి జనరల్ మేనేజర్ కుమార్ ఏసీబీకి చిక్కారు. కుమార్ నివాసంతో పాటు ఆయన బంధువుల ఇళ్లలో 8 చోట్ల ఏసీబీ సోదాలు జరుగుతూ ఉన్నాయి. మల్లాపూర్లోని వెంకటరమణ కాలనీలో ఉంటున్న కుమార్ నివాసంలో తెల్లవారుజాము నుండే ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ₹1.5 కోటి నగదుతో పాటు విలువైన పత్రాల్ని స్వాధీనం చేసుకున్నారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో మహారాష్ట్ర లాతూర్లోని రేణుకాయి కెమిస్ట్రీ క్లాసెస్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్కి చెందిన శివరాజ్ రఘునాథన్ను సిబిఐ అరెస్ట్ చేసింది. దీంతో ఇప్పటివరకు 10 మంది అరెస్ట్ అయ్యారు. ఇందుకు సహకరించిన వారు ఎవరనే వైనంపై సిబిఐ కూపీ లాగుతోంది. హర్యానా నుంచి రాజస్థాన్లోని సీకర్కు నీట్ పేపర్ వెళ్ళింది. అక్కడి నుంచి వివిధ రాష్ట్రాలకు వెళ్ళిందని గుర్తించారు. పేపర్ లీక్ కేసులో ఆర్థిక లావాదేవీలపై సిబిఐ దర్యాప్తు చేస్తోంది. టెలిగ్రామ్ యాప్ ద్వారా నిందితులు చాట్ చేశారు. కాంగ్రెస్ ఎంపీ రణదీప్ సింగ్ సూర్జేవాలాకు అసోం క్రైమ్ బ్రాంచ్ సమన్లు జారీ చేసింది. మే 23న గౌహతిలోని క్రైమ్ బ్రాంచ్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ భార్య పాస్పోర్ట్ వివాదంలో విచారణ చేస్తున్నారు. పాస్పోర్ట్ వ్యవహారంలో సూర్జేవాలా ఆరోపణలు చేశారు. దీనిపై అసోం పోలీసులు వివరణ కోరారు. వివాదాస్పద వ్యాఖ్యలు, పత్రాల అంశంపై ఎంపీని క్రైమ్ బ్రాంచ్ అధికారులు ప్రశ్నిస్తారు. అమెరికాలో విదేశీ విద్యార్థుల వీసా స్కామ్ బయటపడింది. 10,000 మంది విద్యార్థుల వీసా స్కామ్లో చిక్కుకున్నారు. నకిలీ ఓపీటీ కంపెనీల గుట్టును అధికారులు రట్టు చేశారు. ఫేక్ ఆఫర్ లెటర్లు, నకిలీ అడ్రస్లతో వీసాలు ఇచ్చారని తేలింది. వీసా ఫ్రాడ్ చేస్తే సహించేది లేదని అమెరికా ప్రభుత్వం హెచ్చరించింది. ప్రజెంట్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తోన్న నందమూరి బాలకృష్ణ నెక్స్ట్ కొరటాల శివ కాంబోలో మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆగస్టులో ప్రారంభం కానున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో బాలయ్య లుక్ అభిమానులను సర్ప్రైజ్ చేస్తుందన్న టాక్ వినిపిస్తోంది. యంగ్ హీరో రామ్ స్వీయ దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించారు. రాపో 23 అనే వర్కింగ్ టైటిల్తో రూపొందుతోన్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో రామ్కు జోడీగా కన్నడ నటి శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు. త్వరలో సెట్స్ మీదకి వెళ్లనున్న ఈ సినిమాను ఈ ఏడాదిలోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.